హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ, చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తున్నారు వీడియోని. కంప్లీట్గా చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఇంకేంటంటే చిన్నగా అందరూ సబ్స్క్రైబ్ చేయని పీపుల్ చాలామంది చూస్తున్నారు. కంపేర్ టు మా సబ్స్క్రైబర్స్ కాకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఓకే, అది చూద్దాం ఎలా అవుతుందో. సో నెక్స్ట్ ఏంటంటే, నేను ప్రతి వీడియోలో మీకు ఒకటే క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే యాక్టివ్గా హైరింగ్ జరుగుతున్న ప్రతి ఒక్క కంపెనీ నుండి నేను మీకోసం ఒక టైం కేటాయించుకొని మరీ వీడియో చేస్తున్నాను. కొంతమందికి హెల్ప్ అవుతుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ విషయం ఇలాంటివి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఛానల్కి వచ్చి నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. జాబ్ అప్డేట్స్ అనేది డైలీ తెచ్చుకోండి. సో నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి మీ దాకా వస్తుంది అండ్ చాలామందికి రిప్లైస్ కూడా వస్తున్నాయి డిఫరెంట్ కంపెనీస్ నుండి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టెక్ మహేంద్ర వాకింగ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, హైదరాబాద్ లొకేషన్ అండి. సో టెక్ మహేంద్ర వాళ్ళు వాకింగ్ జరుగుతున్నాయి మెగా డ్రైవ్ లాగా. సో ఈ లొకేషన్, టైమింగ్, దానికి కావాల్సిన ప్రిపరేషన్, క్వశ్చన్స్ ఇలాంటివన్నీ మీకు వీడియో ఎండ్లో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో టెక్ మహేంద్ర అందరికి తెలిసిందే. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ మెన్షన్ చేస్తారు. వాకిన్ ఇది వాయిస్ ఆర్ బ్లెండెడ్, లైక్ ఇప్పుడు వాయిస్, షార్ట్, ఈమెయిల్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో రెండు కలిపి చెప్పాడు. సో పొజిషన్స్ వచ్చేసరికి 50 ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అడుగుతున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని మెన్షన్ చేస్తారు. గ్రాడ్యుయేషన్ సపరేట్గా బీటెక్ అనే లేదు, బీకామ్ అనే లేదు, ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఎంప్లాయీ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అంటే మీకు తెలిసిందే, వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్లో వాళ్ళకి వచ్చే ఇష్యూస్ని మనం ఆన్ కాల్లో కానీ కాల్లో సపోర్ట్లో కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. లేదా ఇంకో ప్రాజెక్ట్ అయిందనుకోండి, లైక్ వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ కేర్ అంటే మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటారు కండి, నార్మల్గా మనకు కాల్స్ వస్తాయి. సో అలాగన్నట్టు. సో మనం ఎంఎన్సీలో ఉంటాం. ఇక 5 days ఆఫ్ వర్కింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. 2 rotational వీక్ ఆఫ్. 2 rotational వీక్స్ ఆఫ్ అంటే ఓన్లీ సాటర్డే సండే ఏమైనా వీక్ ఆఫ్ అనుకుంటారు అందరూ, బట్ కాదు. అలా కాకుండా కన్సిక్వెంట్ అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇలా 2 ఏదైనా ప్యూర్ డే షిఫ్ట్స్ ఓన్లీ డే షిఫ్ట్సే. చాలా బెటర్ ఇది నాకు తెలిసి. అయితే ఎవరైతే నైట్ షిఫ్ట్స్, సెకండ్ షిఫ్ట్స్ ఇలాంటి వర్క్ చేయకుండా ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి మాత్రం ప్యూర్ డే షిఫ్ట్స్ అంటే ఈ బెటర్ చాలా. సో వర్క్ లొకేషన్ వచ్చి ప్రణవి 1 5th floor ఆపోజిట్ రూమ్ మంజిల్ మెట్రో స్టేషన్. సో లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇన్ డీటెయిల్గా నేను మనకు వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసేసి ఆ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అని మీరు చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన స్కిల్స్ అంటే లైక్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్. బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్లో తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, కన్నడ, తమిళ్, ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఈ ఉన్న లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్, బట్ విత్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అంటే ఇద్దరు ఎలిజిబుల్. సేల్స్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. ఎవరికైతే సేల్స్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి, కస్టమర్ కేర్ అంటే కంప్లీట్గా సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ లేదు. ఇమీడియట్ జాయినర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ నో క్యాబ్ ఫెసిలిటీ. ఇంకా డే షిఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయరు. సో వాకింగ్ వచ్చేసరికి 6th to 11th of June. వాకింగ్ అవర్స్ 9:30 AM to 3:30 AM. సో సెకండ్ ప్రణవి 1 building 5th floor ఆపోజిట్ రూమ్ మంజిల్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ ఇన్ డీటెయిల్ కావాలంటే మనకి ఇక్కడ వాకిన్ మెన్యూ డీటెయిల్స్లో మీ ఈ లింక్ క్లిక్ చేసేసి మీరు డీటెయిల్స్ అనేది తీసేసుకొని అటెండ్ అవ్వండి. ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది. 6 to 11 అంటే 5 days ఆల్మోస్ట్. సో మనకి ఇంటర్వ్యూ పార్ట్ వచ్చేసరికి చెప్తానన్నా కదా. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే తెలిసిపోతుంది క్యాండిడేట్ ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బాగా ప్రిపేర్ అయ్యండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. నువ్వు ఏ ప్రాజెక్ట్ అయితే యాజ్ ఎ ఫ్రెషర్గా. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఒక కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, లైక్ ఒక ఇరిటేటెడ్ కస్టమర్ని నువ్వు ఎలా మాట్లాడి కన్విన్స్ చేయాలి. ఇలాంటి బిహేవియరల్ క్వశ్చన్స్ అంటారు వీటిని. ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఫ్రెషర్కి అయితే ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఒకరిని మాట్లాడమంటారు. ఫ్రెషర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎలా ఉంది స్కిల్ సెట్ అని, ఎలా మాట్లాడుతున్నారు.
సో దాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది వాళ్ళకి. సో జస్ట్ కాన్ఫిడెంట్గా 4 క్వశ్చన్లు ఖచ్చితంగా సెల్ఫ్ ఇంట్రో ఒకటి, బిహేవియరల్ క్వశ్చన్స్ ఒక 2, 3, ఒక 2, 3 నేర్చుకోండి. అండ్ ఏదైనా టాపిక్ లైక్ క్రికెట్, కలర్స్, ఇంకా హీరో, లైక్ మ్యాగజైన్స్ ఇలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద నాకు ఫోకస్ చేసి జస్ట్ ఒక 4 to 5 లైన్స్, 6 లైన్స్ మంచి కరెక్ట్గా చెప్పేటట్టు చూడండి. సో మీరు వెళ్ళిపోతారు, సెకండ్ రౌండ్స్, థర్డ్ రౌండ్స్కి వెళ్ళిపోతారు. స్క్రీనింగ్ కూడా హెచ్ఆర్ రౌండ్ అంటే కామన్ అండి. అక్కడ కూడా ఇవే సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే వాళ్ళ మీద బిహేవియర్ క్వశ్చన్స్, కస్టమర్కి మీరు మాట్లాడే విధానానికి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ అనేది ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్, లేకపోతే ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఇలా మాట్లాడాలి కస్టమర్ని, ఒక ఇరిటేట్ కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కాంప్రమైజ్ చేయాలి, సో ఎలా అపాలజీస్ చెప్పాలనేది ఇలాంటి క్వశ్చన్స్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఇంకా క్వశ్చన్స్ కావాలంటే నాకు మన కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి ఫ్రెషర్కి సూటబుల్ జాబ్ అప్డేట్స్ కోసం కెరీర్ విత్ చరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అప్లై చేయండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. Bye bye.